దేవుడు ఆయన స్వతహాగా దేవుడై ఉన్నాడు. ఆయన ఏదో చేయడాన్ని బట్టి, ఆయన ఏదో ఇవ్వడాన్ని బట్టి దేవుడు అయ్యేవాడు కాదు. ఆయన గుణలక్షణాల్లో, ఆయన ఉనికిలోనే దైవత్వం ఉండాలి. కాబట్టి దేవుడు అనే ఆయన్ని మనం ఎలా లెక్క పెట్టకూడదు అంటే, ఏవైనా నాకు ఇస్తే దేవుడు. నేను ఆరోగ్యంగా ఉంటానా, అనారోగ్యంగా ఉంటానా? అనారోగ్యం లోపల ఉంచబడినటువంటి ఆరోగ్యవంతుడు. సో ఇప్పుడు ఏంటి అంటే, లోపల నాకు రోగం ఉంది, పొట్టలో ప్యాంక్రియాస్లో ఉన్న సమస్య ఉంది. ఆ సమస్య నాకుంది, కొన్నేళ్ళు నన్ను అది పడుకోబెట్టింది. సో ఇప్పుడు అది నన్ను పడుకోబెట్టలేకపోతుంది. సో ఇప్పుడు ఎందుకు నాలో నేను రోగిని, నాలో నేను బలహీనుడిని, మరణకరమైన స్థితి నా లోపల ఉంది, కానీ మరణం నన్ను ఏమీ చేయలేదు, వ్యాధి నన్ను ఏమీ చేయట్లేదు. అది నాలో పోవాలి అని నేను ఎందుకు అడుగుతాను? నాకు బాగుంది కదా, నాకు అవసరం లేదు. నా యేసయ్య నన్ను ఎలా ఉండమంటే అలా ఉంటా, ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉంటా. ఆయన పూర్తిగా ఆయన లైఫ్ ఇది నా లైఫ్ కాదు. నరులారా తిరిగి రండి అని ఆయన ఎప్పుడు పిలిస్తే